రోజు మనం లియో గ్యాలక్సీ ఛానల్లో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే వేసవి మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది ఈ రోజు టాపిక్. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వేడి, అలసట మరియు స్ట్రోక్, డిహైడ్రేషన్ వంటి పరిస్థితులకు దారితీస్తుంది మరియు ఇప్పటికే ఉన్న వైద్య పరిస్థితులను ప్రభావితం మరియు మరింత తీవ్రతరం చేస్తుంది. అత్యంత వేడిగా ఉండే సమయంలో హైడ్రేట్ గా ఉండటం, నీడను వెతకడం మరియు కఠినమైన కార్యకలాపాలను నివారించడం చాలా ముఖ్యం. వేడి వాతావరణం మరియు అధిక తేమ మన శరీరాలు సాధారణం కంటే త్వరగా ద్రవాలను కోల్పోయేలా చేస్తాయి. ఇది నిర్జలీకరణకు దారితీస్తుంది మరియు తలనొప్పి, తల తిరగడం మరియు అలసట వంటి సంబంధిత లక్షణాలకు దారితీస్తుంది. వేడి, అలసట, వికారం, వాంతులు మరియు మూచుకు కూడా కారణం తీవ్రమైన నిర్జలీకరణ రూపం. అయితే హై రిస్క్ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయో తెలుసుకుందాం. వృద్ధులు, వారి శరీరాలు ఉష్ణోగ్రతను నియంత్రించడం ఇబ్బంది పడవచ్చు. చిన్నపిల్లలు, వారి హైడ్రేషన్ మరియు వేడి ఎక్కడానికి ఎక్కువ అవకాశం ఉంది. దీర్ఘకాలిక పరిస్థితులు ఉన్నవారు, గుండె, మూత్రపిండాలు లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. గర్భిణీ స్త్రీలు, వారు హైడ్రేషన్ మరియు వేడెక్కడానికి ఎక్కువ అవకాశం ఉంది. బయట పనిచేసే వ్యక్తులు, ఎక్కువసేపు వేడికి గురి కావడం వల్ల వేడి సంబంధిత అనారోగ్యాలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ టాపిక్ మీకు యూజ్గా అనిపించినా, నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఇంకా కొంతమందికి రీచ్ కావడానికి షేర్ చేయండి.